నేచురల్ ఫామ్ మొక్కలు. హాయ్, హలో, నమస్తే అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళంతా ఇక్కడ ఆడుతుంటే వాడు చూడండి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నాడు. సాయంత్రం ఇలా నడుచుకుంటూ వచ్చామండి నేచురల్ ఫామ్కి. నాతో పాటు పిల్లలు కూడా వచ్చారు. చూడండి ఇక్కడ మొక్కలు కూడా ఎలా ఉన్నాయో. లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా, వేసి వారం అవుతుందండి అనేసి. ఇప్పుడు వచ్చి నెల అవుతుందండి వేసి. ఎప్పుడు ఊరు వచ్చినా కానీ నేచురల్ ఫామ్కి అయితే ఖచ్చితంగా వస్తామండి. ఎంతో టైం పూలు కోయకపోతే పూలు వాడిపోతాయి అంటండి. పుచ్చపాదు లాస్ట్ టైం చూసేసరికి ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు సింగిల్ ఇది ఒకటే ఉంది. బొప్పాయి మొక్కలు కూడా కొంచెం పెద్దవి అయినాయండి, అక్కడక్కడ కూడా పూత వచ్చింది. అరటి మొక్కలు కూడా వేసాం కదా. పచ్చిమిర్చి అయితే కాసేయండి. చూడండి, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. చూడండి, ఇవి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అయినా అక్కడ మిరపకాయలు అయితే ఉన్నాయండి. ఇంకోండి చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్న చిన్న మొక్కలు బాగానే కాసిన కాయలు అయితే. ఇది బీరపాదండి. చూడండి పొలం పైకి అయితే ఎక్కేస్తుంది. ఒక బీరకాయ మాత్రమే ఉంది. బొబ్బాయి చెట్టు పూత వచ్చినాయండి, అక్కడక్కడ పూతలు వస్తున్నాయి. చూడండి, ఇది పైన ఆకు అయితే ఏదో అయ్యింది. ఆకు ఏదో చిన్న చిన్న మచ్చలు అయితే వచ్చినాయండి. ఇంకా వంకాయ మొక్కలు కూడా చూడండి. వంకాయ మొక్కలు కూడా ఇప్పుడిప్పుడే పూత వస్తుంది అన్నమాట. సాయంత్రం అవుతుంది కదా, చిలకలు అవి వస్తున్నాయి అన్నమాట. అటు సైడ్ అయితే టమోటో మొక్కలు అవి ఉన్నాయి. ఏవో పక్షులు వచ్చి అయితే తినేస్తున్నాయండి టమోటోలు. అరటి మొక్కలు అయితే వేసామండి. వేసి ఎన్నాళ్ళు అవ్వట్లేదు, 2 వారాలు అవుతుంది అనుకుంటా, అంతే. చూడండి ఫామ్ దూరం నుంచి వస్తే ఎలా ఉందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బంతి పూలు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చూడండి, చిన్న మొక్కలు అయినా పూలు పూసినాయి.